హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి నమస్తే. ముందుగా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వచ్చింది, ముందుగా చూడవచ్చు. అందుకోసం కోర్స్ కొంతమంది అనుకోవచ్చు, ఏందిలే రోజు చూడాలా అని. రోజేం పెట్టనులే, ఎప్పుడన్నా ఒకసారి ఒక్కొక్క వీడియో పెడతా. ఈరోజు నా టాపిక్ చాలా ఓల్డ్ మ్యాన్ల గురించి. ఆ పెద్దోళ్ళు ఎంత బాధలు పడుతున్నారంటే, ఒక్కొక్క ముసలావిడిని ముసలాయన్ని చూస్తే చాలా బాధ. ఒక ముసలాయన ఉన్నాడు వ్యక్తి, పిల్లలు కడుపున పుట్టిన పిల్లలు బతుకు తెరువుకి పరాయి దేశాలు వెళ్ళిపోయారు. తన భార్య చనిపోయింది. ఒంటరివాడైపోయాను. స్నేహితులు కూడా కొంతమంది చనిపోయారు, ఇంకా లేరు. స్నేహితులు కూడా చనిపోయారంట, కొంతమందే కదా చనిపోయారు. ఇంకా కొత్తగా అయితే ఎవరిని పరిచయాలు చేసుకోలేరు కదా, స్నేహితులు చచ్చిపోయారు. బహుశా నాకు అది అనిపించింది ఆ వీడియో చూసినాక. మా నాన్నకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన చనిపోయినాకే మా నాన్న కూడా చనిపోయాడు. కడుపులో మాట చెప్పుకోవటానికి స్నేహితులు లేకపోయినా, భార్య లేదు మా నాన్నకు కూడా, స్నేహితుడు లేడు. ఇంకా ఆలోచించుకున్నట్టున్నాడు. గ్యాస్ బాగా ఫామ్ అయింది. నాకు ఫోన్ చేసి చెబుతున్నాడు, అమ్మ గ్యాస్ ఫామ్ అయిందమ్మా, దీని అమ్మ అనేవాడు పాపం. నాన్న 2 పూట్ల గ్యాస్ మాత్రం మింగినాను అనేదాన్ని. మింగుతున్నానమ్మా, అయినా పోవట్లేదమ్మా దీనమ్మ అంటున్నాడు. అట్టాగే మా నాన్న నిద్రలోనే గ్యాస్ ఎగదని చచ్చిపోయాడు. పొట్ట టైట్ ఉంటుందమ్మా అన్నాడు. ఆ రోజు ఇంత అన్నమే తిన్నట్టు రైతులు చనిపోయాడు మా నాన్న. అదే బహుశా స్నేహితులని, భార్య అని, పిల్లలం కూడా అందరం హైదరాబాద్లో ఉంటున్నాము. ఒక్క అన్నయ్య అయితే ఊర్లో ఉంటాడు అన్నయ్య, కానీ ఇక అన్నయ్య మట్టికి ఏం చేస్తాడు, గ్యాస్ ప్రాబ్లం అయిపోతే పాపం. అన్నయ్య పొద్దున్న లేచి చాయ్ ఇద్దాం అనుకునే లోపు ఆ నాన్న కన్ను మూసాడు. 25 సంవత్సరాలు చూశాడు ఆ అన్నయ్యే చూశాడు, ఇంకా ఏ అన్నయ్య చూడలే. చూసి కూడా 4 రోజులు చూసి దెప్పి దెంగుతూ ఉండారు. ఆ అన్నయ్య అయితే, ఆ వదినమ్మ అయితే గ్రేట్, నా విషయంలో గ్రేట్. మా నాన్నే చూసింది ముమ్మాటికి వాళ్ళే అని నాకు అది ఒక అనుభూతి. ఇంకంతే, నా మైండ్లో ఫిక్స్ అయిందనమాట. పెద్దవాళ్ళని, మా అమ్మని చూసింది, మా నాన్న చూసింది, ఇక వాళ్ళే. వీళ్ళంటే దూరాన్ని ఉండారు, ఎప్పుడన్నా ఒకసారి చూశారు కాబట్టి అవి పెద్దగా. చుట్టాలను కూడా చూస్తాం, తల్లిదండ్రులను పెద్దగా అనిపిస్తుంది మనకి. చుట్టాలను కూడా వస్తే గౌరవప్రదంగానే చూస్తాం, చూడకుండా పంపించగా. ఆ టైప్ ఆఫ్ మైండ్తో చూశారు కొన్ని రోజులు. బాగా తిట్టో బొట్టో ప్లేట్లో ముద్దేసింది అయితే ఇంట్రెస్ట్గా వాళ్ళ ఫ్యామిలీ. అందుకని నేను గుండెలు మేము చేసుకొని నిబ్బరంగా చెప్తున్నాను మీకు కూడా. ఇది మా నాన్న ఫ్లాష్ బ్యాక్. అయితే అట్లానే ఆ తండ్రి కూడా చూసే కొడుకులు కూడా లేక, నాకు మరణము వస్తే బాగుండు అని అంటున్నాడు. అది ఎవరో బంధించారు, ఇన్స్టాల్లో రీల్ చేశారు. నా రీల్లో కూడా డౌన్లోడ్ చేసి నేను పెట్టిపోతాను. ఇంకొక ఆవిడని ఈరోజే, ఇంకొక ఆవిడ మరి ఏమి అంత భారం అవుతుందేమో, ఆమె అసలు లెగలేకపోతుంది. మరి ఆమె కాడ బ్యాడ్ స్మెల్ వస్తుందేమో, తీసుకొచ్చి సైడ్ కాలువలు ఉండలా, ఆ సైడ్ కాలువల కాడ, చిత్తూరు కడపది, ఆ సైడ్ కాలువల కాడ పడేసి, ఆమె ఒక బ్యాగులో బట్టలు ఉంటాయి కదా, ఆ బ్యాగులో బట్టలు, ఆ సంచులు అన్నీ కూడా తెచ్చాడు పెట్టి, వాళ్ళ అమ్మని నటిస్తా, అమ్మ నేను వస్తాను ఏడే ఉండని చెప్పి వదిలేసిపోయాడంట ఆటోలో తెచ్చి. వాళ్ళు ఎట్టే వెళ్తా దారి మధ్యలో వెళ్తా చూసి ఆమె నిండా ఈగలు వాళ్తాం అలా చూసి, ఏంటి ఇట్లని ఆమెని నేను అన్నంగా పెట్టిపోయాడంట. అన్నం లేదు, నీళ్లు లేవు, తాపిస్తున్నా తాగలేకపోతున్నా నీళ్ళు. ఆమె ఇక వీళ్ళు పలకరించి అడిగితే, పక్కన వాళ్ళు అడిగితే, నా కొడుకు వస్తానన్నాడు, నన్ను తీసుకుపోతాడు లేకనంట. చూడు ఆ పిచ్చి తల్లి ఎంత ప్రేమ పెంచుకున్న కొడుకుల మీద.
ఆ కొడుకులు అట్లా అనాథలుగా. సరే అనాథ శరణాలని చేర్చవచ్చుగా. ఆ సైడ్ కాలువలు కాడ మురికి కాలువలు ఉండలా, ఆ చెత్త కుప్పల కాడ ఆడ పడేసిపోయిరాము. ఆమె లేవలేని స్థితి. ఇంకా రేత్రి దోమలే కొడుతున్నాయో అనుకుందాం మనం కూడా. ఆ కొడుకు అయితే మనసు చంపుకొని ఇడిచిపెట్టుంటాడు భార్య కోసం, పిల్లల కోసం, కన్న తల్లిని కూడా ఒక్కోసారి దూరం చేసుకుంటున్నాడు. మీ అమ్మని విడిచిపెడతావా, నేను వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అంటారు కదా కొంతమంది. ఆమె ఉంటే నేను ఉండను. సమాజం కోసం ఇక నువ్వు పో అన్నాడు అనుకో, ఆమె చాకిరి ఈయన చేయలేడు, ఇల్లంతా వాసన లేచిపోయింది. అందుకని ఆమెనే తీసుకొచ్చి ఈ రోడ్డు పక్కన, ఫుట్పాత్ పక్కన పడేసి వెళ్ళిపోయాడు. ఆ ఏరియా పేరు కూడా ఎందుకు చెప్తుంది ఆ అమ్మాయి. ఆడ పడేసిపోయాడు. రేత్రి అయితే నిద్రపోయాడులే, కొడుకు కదా, ఎట్టయినా కన్న కొడుకు కదా పాపం, నిద్రపోయాడు. నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను కొడుకులు కనలా, కొడుకులనే కన్న తల్లిని నేను. 3 కొడుకులు. రేపు నా పిల్లల భవిష్యత్తు ఏందా అని నేను ఊహించుకుంటున్నట్ట. నా పిల్లలు కూడా ఇట్టగా చేస్తారని నేను ఊహించుకోను. కానీ నిద్ర పట్టదు వాళ్ళకు కూడా. నన్ను కానీ ఆ పరిస్థితి చేస్తే ఆ రోజు నిద్రపోరేమో అని నేను ఊహించుకుంటున్నా. తల్లి ప్రేమ కదా కాబట్టి. ఎందుకంటే కరోనాలో కూడా మా నాన్నకి కరోనా వచ్చిందని, మా వేరే ఇంటికాడ మా అన్న వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిందని మా నాన్న వేరే సాట పెడితే మా నాన్న నాకు ఫోన్ చేసి అవుతున్నాడు, అమ్మా నేను ఉండలేకపోతున్నాను, ఎక్కడనే ఉండలేకపోతున్నాను అంటే మా అన్నయ్యకి నేను ఏడిచి చెప్పేసరికి మా అన్నయ్య వచ్చిందిలే నాన్నకు కూడా కరోనా అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. స్వేచ్ఛగా ఉంటాడేమోనని పెట్టాడే కానీ మనశ్శాంతి లేదు మా అన్నయ్యకి కూడా. నేను ఏడిచి ఫోన్ చేశానని మా నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు మా అన్నయ్య. పోతే పోతాం ఒకసారి, అందరం బతికితే బతుకుతాములే అని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అట్టగా ఎవరైనా కన్న కొడుకులు ఎవరు విడిచిపెట్టరు. మరి ఆయన వాళ్ళు ఎందుకు విడిచిపెట్టరు ఏమో మనకు తెలియదు ఫ్రెండ్స్. మీరైతే అట్లా చేయకండి. తల్లిదండ్రులని గౌరవించండి, బాగా చూసుకోండి. నా ఆశ అది. నేను కొడుకులు కన్నా తల్లిని, నా కన్నీళ్ళు రావచ్చు, చాలామందికి రావు, కఠినలు ఉంటారు. ఒకవేళ నేను ఏడ్చానని మీరేమనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ అందరికి కానీ అలా దయచేసి ఎడవకండి. మీ అందరికి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదైతే ప్రతి ఒక్కరికి మంచి సంకల్పం. కొంతమంది అవివేకులు, వాళ్ళు ఏడబోతే మనకెందుకులే అనుకుంటారు. అట్లా ఎప్పుడు ఎడవకండి. తల్లిదండ్రులని పట్టుకోండి, వాళ్ళే దీవెనలు. బిడ్డలకు దీవెనలు అంటే వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఇవ్వరు. మీరు మర్చిపోయి కూడా బయట వాళ్ళు నమ్మకండి, దయచేసి నమ్మకండి. వాళ్ళు ఆస్తులు ఇస్తారు, రక్తం పంచి నీకు బిడ్డలకు ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, మీరు ఉండటానికి మీకు ఇంటి పేరు ఇస్తారు, ఇవన్నీ చేస్తారు వాళ్ళే. వాళ్ళని దయచేసి మరవకండి, విడవకండి ఫ్రెండ్స్. నేనేమన్నా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను దయతో క్షమించండి. నా వీడియోని ముందుకు తీసుకుపోండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.